బ్రేకింగ్ న్యూస్. వారం రోజుల తర్వాత భారత్ పాక్ సరిహద్దు ప్రాంతాల్లో కాల్పులు ఆగిపోయాయి. సరిహద్దు ప్రజలు కాస్త ప్రశాంతంగా ఉన్నారు. అయితే కాల్పుల విరమణ ఒప్పందంతో నిన్నటికి పాక్ తన కుట్రలను ఓపింది. దీంతో ఎల్ఓసి వెంబడి ప్రాంతాల్లో నిన్న రాత్రి కాస్త ప్రశాంతంగా ఉంది. ఉదయం వ్యూహాలు, రాత్రి దాడులు. ఇది శనివారం రాత్రి వరకు 3 రోజుల పాటు సరిహద్దు ప్రాంతాలపై పాక్ పన్నాగం. డ్రోన్లు, బాంబులతో భారత్లోని సరిహద్దు ప్రాంతాల ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేసింది పాక్. ఎలాంటి నష్టం లేకుండా మన సైన్యం శత్రు దేశాన్ని అడ్డుకోవడమే కాకుండా వారి రక్షణ వ్యవస్థను ధ్వంసం కూడా చేసింది. ఎలాంటి నష్టం లేకపోయినా సరిహద్దు ప్రాంతాల ప్రజలకు భయంతో బిక్కుబిక్కుమంటూ ఉండేవారు. ఈ భయానికి నిన్న చెక్ పడింది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాక్ శనివారం ఉల్లంఘించినా నిన్నటికి మాత్రం ఎలాంటి దాడులు చేయలేదు. నిజానికి పాక్ ఎలాంటి కుట్రలకైనా తెరలేపుతుందని మనవాళ్లు అప్రమత్తంగానే ఉన్నారు. కానీ దాయాది దేశం ఆదివారం రాత్రి దాడులు చేయడానికి సాహసించలేదు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ పవన్ లైవ్ లో అందిస్తారు. పవన్, చెప్పండి. ఏదైతే 3 రోజులుగా కూడా వరుసగట్టు సరిహద్దు ప్రాంతాల్లో అయితే కాల్పుల మోత మోగిందని చెప్పాలి. అయితే నిన్న మాత్రం కూడా అటు కాల్పుల విరమణ ఇప్పటి వరకు పాకిస్తాన్ ఉల్లంఘిస్తూ వచ్చినా కూడా నిన్న అయితే కొంచెం ప్రశాంత వాతావరణం ఉన్నట్టుగా కూడా మనకి తెలుస్తుంది. ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఏంటి? పాక్ వెనక్కి తగ్గినట్లేనా? డీటెయిల్స్ ఏంటి? ఖచ్చితంగా వెనక్కి తగ్గినట్టుగానే భావించాల్సి వస్తుంది. ఎందుకంటే శనివారం మధ్యాహ్నం అకస్మాత్తుగా కాల్పుల విరమణ ఒప్పందం చేసుకుందాం, కాల్పులను విరమిస్తున్నామంటూ అటు పాకిస్తాన్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ ఆయన స్వయంగా ఫోన్ చేసి భారత మిలిటరీ కమాండర్తో మాట్లాడారు. కానీ ఆ తర్వాత రాత్రి వరకు కూడా అటు సరిహద్దుల వెంబడి డ్రోన్ దాడులు కావచ్చు, షెల్లింగ్ కూడా ఆపకుండా చేస్తూనే ఉన్నారు, జమ్మూ కాశ్మీర్లో కావచ్చు, ఇతర పాకిస్తాన్ సరిహద్దు రాష్ట్రాలలో. కానీ మొదటిసారిగా నిన్న ఆదివారం అర్ధరాత్రి ఎటువంటి ఘటన కూడా చోటు చేసుకోలేదు. సరిహద్దు రాష్ట్రాల వెంబడి పూర్తి ప్రశాంతకర వాతావరణం ఉన్నది. ఇప్పటికే అటు నిన్న మొన్న అంతా కూడా బ్లాకౌట్ చేయాల్సిన పరిస్థితి తలెత్తింది. ఎందుకంటే ఎప్పుడు ఏ క్షణాన పాకిస్తాన్ దాడులకు పాల్పడుతుందోనన్న భయంతో పూర్తిగా బ్లాకౌట్ను ప్రకటించారు. అక్కడ ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకూడదన్న ఉద్దేశంతో బ్లాకౌట్ను ప్రకటించారు. కానీ నిన్న మాత్రం అటు ఎటువంటి ఘటనలు జరగలేదు. జమ్మూ కాశ్మీర్ శ్రీనగర్లో బ్లాకౌట్ను ఎత్తివేయడంతో పాటు అటు అఖ్నూర్, రాజౌరి, పూంచ్ జిల్లాలలో సాధారణ పరిస్థితి నెలకొని ఉంది. వాస్తవానికి అఖ్నూర్, రాజౌరి, పూంచ్ జిల్లాలలో సరిహద్దులు వెంబడి పాకిస్తాన్ సైనికులు సాధారణ పౌరుల్ని టార్గెట్గా చేసుకుని వరుసగా కాల్పులు జరుపుతూనే ఉన్నారు. కానీ నిన్న మొదటిసారిగా అక్కడ కాల్పుల మోత ఆగిపోయిన పరిస్థితి కనపడుతుంది. ఇక పాకిస్తాన్ సరిహద్దు రాష్ట్రం పంజాబ్లో కూడా కాల్పుల మోతతో నిన్నటి వరకు కూడా దద్దరిల్లిన పరిస్థితి ఉంది. కానీ నిన్న అటు పఠాన్కోట్ కావచ్చు, ఫిరోజ్పూర్, అమృత్సర్లో కూడా పరిస్థితి సాధారణంగా ఉంది. రాజస్థాన్లో జైసల్మేర్ నగరంలో కూడా ఎటువంటి కాల్పులు కూడా నిన్న జరగలేదు. మొత్తం మీద అటు జైసల్మేర్లో మాత్రం నిన్న ముందు జాగ్రత్త చర్యగా బ్లాకౌట్ విధించిన పరిస్థితి ఉంది. మొదటి రోజు అటు ఆదివారం, ఈ రోజు మరి కాసేపట్లోనే 2 దేశాల మిలిటరీ అధికారులు సమావేశం కానున్నారు. 2 దేశాల మధ్య తలెత్తిన ఈ ఉద్రిక్త పరిస్థితుల్ని నివారించడానికి కావచ్చు, ఇతరత్ర అంశాలపైన చర్చించడానికి ఈరోజు అటు డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ అటు పాకిస్తాన్కి సంబంధించిన అధికారులు, ఇటు భారతదేశానికి సంబంధించిన అధికారులు ఇద్దరు కూడా సమావేశం కానున్న నేపథ్యంలో ముందు రోజు పూర్తి ప్రశాంతకర వాతావరణంలో ఉంది. ఇప్పటికే సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేస్తున్నట్లుగా భారత ప్రభుత్వం ప్రకటించింది. దాంతో అటు పాకిస్తాన్ దిక్కుతోచని పరిస్థితిలో ఉంది. అంతేకాకుండా ఇటీవల వరుసగా పహల్గాం దాడి ఘటన తర్వాత అటు భారత్ సమర్థవంతంగా దాడుల్ని తిప్పికొట్టడమే కాకుండా పాకిస్తాన్కు ఆయువు పట్టు లాంటి అనేక మిలిటరీ కేంద్రాలపైన దాడి చేసింది, పూర్తిగా న్యూట్రలైజ్ చేసిన పరిస్థితి ఉంది. పలు అత్యాధునిక పాక్ యుద్ధ విమానాలను కూల్చివేశాం. దాదాపుగా 40 మందికి పైగా పాక్ సైనికులు ఈ యుద్ధంలో హతమయ్యారు. 100 మందికి పైగా ఉగ్రవాదుల్ని కాల్చి చంపేసింది మన భారత సైన్యం. వీళ్ళలో చాలా కరుడుగట్టిన ఉగ్రవాదులు కూడా ఉన్నారు. యూసుఫ్ అజార్ కావచ్చు, అబ్దుల్ మాలిక్ రవూఫ్, ముదాసిర్ అహ్మద్, వీళ్ళందరూ కూడా చాలా కరుడుగట్టిన ఉగ్రవాదులు. గతంలో కాందహార్ హైజాక్తో కావచ్చు, ఇట్లనే ముంబై మారణహోమానికి, పుల్వామా దాడికి ఘటనకు పాల్పడిన వాళ్ళందరూ కూడా ఈ మొన్న మన సైన్యం జరిపిన ఏదైతే ఫైట్లో వాళ్ళందరూ కూడా మృతి చెందిన పరిస్థితి ఉంది. అంతేకాకుండా పాకిస్తాన్కు అటు రాజధాని ఇస్లామాబాద్కు అతి సమీపంలో ఉన్న చక్లాల
వైమానిక స్థావరాలను కూడా కోలుకోలేని విధంగా అటు భారత సైన్యం దెబ్బతీయడంతో దిక్కుతోచని పరిస్థితుల్లోనే అటు పాకిస్తాన్ డీజీఎం డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ ఆయన నిన్న స్వయంగా ఫోన్ చేయడం, కాల్పుల విరమణ ప్రకటిస్తున్నట్లుగా ఆయన ప్రకటించడం జరిగింది. చూడాలి మరి కాసేపట్లోనే అటు రెండు దేశాల డైరెక్టర్ జనరల్స్ డీజీఎంఓలు సమావేశం కానున్నారు, హాట్లైన్ ద్వారా సమావేశం కానున్నారు. ఇప్పటిదాకా జరిగిన పరిస్థితులు ఏంటి, ఇక ముందు ఏం చేయాలి తదితర వివరాలన్నింటినీ కూడా చర్చించే అవకాశం ఉంటుంది. అయితే ఇంకా బారాముల్లా లాంటి ప్రాంతాలలో మాత్రం ప్రజలు ఇంకా ఇళ్లకు చేరుకోకుండా మైదాన ప్రాంతాల్లో కొండ గుట్టల్లో గుహల్లోనే తలదాచుకుంటూ ఉన్నారు. నిన్న ఎటువంటి సంఘటనలు అక్కడ జరగకపోవడంతో బహుశా ఈరోజు వాళ్ళందరూ కూడా తిరిగి వాళ్ళ గ్రామాలకు చేరుకునే పరిస్థితి అయితే ఉంది. నిన్న ఆదివారం ఎటువంటి ఘటనలు చోటు చేసుకోవడంతో అటు సరిహద్దు రాష్ట్రాల ప్రజలందరూ కూడా కొంత ఊపిరి పీల్చుకుంటున్న పరిస్థితి అయితే కనపడుతుంది. అఖిల, ఎస్ పవన్, మనం చూసుకున్నట్టయితే ఇప్పటికే భారత్ నుంచి అటు పాక్ తిన్న దెబ్బలు సైతం చూడనివ్వండి, అలాగే ఇప్పటికే పాక్ అటు ఆర్థిక పరిస్థితి ఏంటో తెలుసు, సంఖ్యాబలం ఏంటో తెలుసు. అయితే ఇప్పుడు భారత్ చేసిన ఎదురు దాడిలో కూడా ఇంకా వీక్ అయిపోయింది అని చెప్పుకోవాలి మనం. అయితే ఈ నేపథ్యంలోనే ఇలా సైలెంట్ అయిందని కూడా అనుకోవచ్చా? ఎందుకంటే పాక్ వగ్గరబుద్ధి అయితే ఇప్పటికే తెలుసు. సో ఎన్నిసార్లు అటు ఒప్పందాలకు ఒప్పుకున్నా కూడా మళ్ళీ వాటిని విరమిస్తూనే వస్తూ ఉంది. అయితే ఇది ఒక చెంపపెట్టు, ఇక్కడి నుంచి అయినా కూడా పాక్ తన పరిధి దాటి రాదు అనేది ఒక కాన్ఫిడెంట్ అయితే వచ్చే అవకాశం ఉందా? ఖచ్చితంగా పాకిస్తాన్కు కోలుకోలేని దెబ్బ తగిలింది ఇప్పటికే. అందుకే అమెరికాను మధ్యవర్తిత్వం చెయ్యమంటూ వాళ్ళు కాలబేరానికి వెళ్ళిన పరిస్థితి. ఇప్పటికీ నిన్న ప్రధాని మోడీ అధ్యక్షతన ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. అటు విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్తో పాటు చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్, విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ వీళ్ళందరూ కూడా సమావేశమయ్యారు. జరుగుతున్న పరిణామాలన్నింటినీ కూడా ఆయన దృష్టికి తీసుకొచ్చారు. కానీ పాక్ ఇటు ఆపరేషన్ సింధూర్ ఇంకా కూడా ముగియలేదు. సీమాంతర ఉగ్రవాన్ని, క్రాస్ బోర్డర్ టెర్రరిజాన్ని కనుక ప్రోత్సహిస్తే చెల్లించాల్సిన మూల్యం తగినంతగా ఉంటుంది. ఖచ్చితంగా ఊరుకునే పరిస్థితి అయితే లేదు. వాళ్ళు డ్రోన్లతో దాడి చేస్తే మీరు మిజైళ్లతో దాడి చేయండి అంటూ పూర్తి స్థాయి స్వేచ్ఛ అటు సైనికాధికారులకి నిన్న మోడీ ఇవ్వడం జరిగింది. అట్లనే అటు సైనిక కమాండర్లకు కూడా డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ ఉపేంద్ర ద్వివేది ఆర్మీ కమాండర్లకు కూడా పూర్తి స్వేచ్ఛనిచ్చారు. ఎటువంటి సంఘటనలు జరిగినా చూస్తూ ఊరుకోవద్దు. శనివారం రోజు అటు కాల్పుల విరమణ చేస్తున్నామని ప్రకటించి తిరిగి డ్రోన్ దాడులకు పాల్పడుతుంది తీవ్రంగా ఖండిస్తుంది. అదే విషయాన్ని అమెరికా దృష్టికి కూడా తీసుకువెళ్ళింది. ఇదే వైఖరి కనుక కొనసాగితే పూర్తి స్థాయిలో తుడిచిపెట్టేస్తామంటూ హెచ్చరికలు జారీ చేయడంతోనే పాకిస్తాన్ వెనుక తగ్గినట్టుగా భావించాల్సి ఉంటుంది.